భారత్ దర్శన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం గోడ ప్రతుల విడుదల. భారత్ దర్శన్ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31న నిర్వహించే సార్వజనిక కోటి దీపోత్సవక సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోటి దీపోత్సవం కార్యక్రమం గోడ ప్రతులను విడుదల చేశారు. బాయంసా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో ఈ గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ దర్శన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కుమార్, భారత్ దర్శన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్, రమేష్ మాషెట్టివార్, సుభద్ర నిలయం పాఠశాల అధ్యక్షుడు శ్రీ గంగాధర్ గౌడ్, సుభద్ర నిలయం పాఠశాల కోశాధికారి నోకల సురేష్, గుజీర్ గల్లీ కార్యదర్శి డాక్టర్ నాగేష్, కిషన్ గల్లీ అధ్యక్షుడు మహేష్, భారత్ దర్శన్ ముతోల్ ఇన్ఛార్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి శ్రీ భువనేశ్వరి పీఠం పూజ్య శ్రీ కమలానంద భారత స్వామి పాల్గొని భక్తులందరికీ ఆశీర్వచనం ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి దీపం, నూనె, ఇతర పూజ సామాగ్రి ఇస్తారని తెలియజేశారు. మన బాయంసా పట్టణంలో మొట్టమొదటిసారిగా జరిగే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. నమస్కారం. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 31వ తారీఖున కార్తీక సోమవారం రోజున కోటి దీపోత్సవం మొట్టమొదటిసారిగా బాయంసాలో చేయడానికి తలపెట్టినాను భారత్ దర్శన్ ద్వారా. సో భారత్ దర్శన్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన నేను డాక్టర్ కిరణ్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్ గారు మరియు రమేష్ గారి అధ్యక్షతన ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాయంసా పట్టణ వాసులు మరియు నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.